చెప్పడం కూడా లేదు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారిపై 4 రోడ్ల జంక్షన్ వద్ద ప్రజలు విద్యార్థులతో కలిసి మంత్రి పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేశారు. ఆరోగ్యానికి పరిశుభ్రత కీలకమని వివరించారు. అనంతరం మంత్రి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సంకేతమిచ్చారు. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏదైతే ప్రతి నెల 3వ శనివారం రోజున శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ అధికారులు కానీ ప్రజానికం కానీ అందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ మన స్వచ్ఛాంధ్ర మన ప్రదేశాన్ని ఎలాగా మనం కాపాడుకోవాలి, మనకిచ్చినటువంటి నేలని ఎలాగ మనం రక్షించుకోవాలి, ఎలాంటి పారిశుభ్రతం క్లీనినెస్ ఎలా పెంచుకోవాలి, అలాగే ఈరోజు థీమ్ ప్లాస్టిక్ వినియోగం మీద, ప్లాస్టిక్ వినియోగంపై ఏ రకంగా మనం తక్కువ చేసుకోవాలి, ఎటువంటి ప్లాస్టిక్ ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజానికం అలవర్చుకోవడానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రాము క్రియేట్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. దాని నిమిత్తం ఈరోజు గజపతినగరం నియోజకవర్గంలో గజపతినగరం హెడ్ క్వార్టర్స్లో ఈరోజు స్టూడెంట్స్ కానీ ఇక్కడ ప్రజానికం కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒక మంచి ఉద్దేశం, ఎందుకంటే ఈరోజు అందరూ కూడా మనం మన ప్రదేశాన్ని ఎలా రక్షించుకోవాలి, ఏ రకంగా మనం జీవన విధానం మార్చుకోవాలి.